హాయ్ ఫ్రెండ్స్, నేను మీ కరణ్. ఒక అమ్మాయి మనసులో మాట. అతనితో మాట్లాడడం మొదలుపెట్టాక నన్ను నేనే మర్చిపోయాను. ఒకసారి మా ఇంటికి వచ్చాడు. నన్ను బయటకు రమ్మని పిలిచాడు. ఇలా వెళ్ళాలి. మాటలు కలిశాయి. నా మీద ఎంతో సానుభూతి చూపించిన అతనితో బయటకు వెళ్ళడం తప్పేంటి అనుకున్నాను. సినిమాకు వెళ్దామా అన్నాడు. ఆ రోజు థియేటర్స్ బంద్. ఎలా వెళ్ళాలి? సరే, అలా బయటకు వెళ్ళి మాట్లాడుకుందామా? ఇంట్లో వద్దు అన్నాడు. బయటకు వచ్చాం. అలా అలా తిరిగాము. ఆకలవుతుందని ఇంటికి వచ్చాం. రెస్టారెంట్కు వెళ్ళకుండా ఇంట్లోనే భోజనం చేశాం. నాకు చాలా ఆనందం అనిపించింది ఇంటిలో భోజనం. నాకు బాధలో ఉన్నప్పుడు ఓదార్పు మాటలు చెప్పిన అతనికి భోజనం వడ్డించుట నాకు ఎంతో ఆనందం అనిపించింది. అతను వెళ్తూ ఉంటే నాకు చాలా బాధ అనిపించింది. నేను మళ్ళీ వస్తాను అనుకుంటూ వెళ్ళిపోయాడు. నిజంగా జీవితం వల్ల అంతటి ఆనందాన్ని నేను ఎప్పుడు పొందలేనేమో. సంతోషంగా గడిపాను, కానీ సాయంత్రం బాధపడ్డాను. నిజంగా ఇలాంటి వ్యక్తి నాకు దొరుకుట ఎంత అదృష్టం. నా జీవితాన్ని పోగొట్టుకుందాం అనుకున్న నేను తిరిగి బ్రతకాలనిపించింది. ఆశ రేకెత్తించాడు. ఈ వెలుగుబాటలో నడవడానికి నాకు సహాయం చేశాడు. ఎవరి కోసం జీవించాలి అనుకున్న నేను ఇక ఇతని కోసమే జీవించాలని అనుకున్నాను.